శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు ఏ సమయంలో వివాహం జరిగే అవకాశం ఉన్నది అని పరిశీలించే ప్రయత్నంలో మరి వృశ్చిక రాశి వారికి సప్తమ భావం అయినటువంటి వృషభ రాశి పైన శని యొక్క దృష్టి పడుతుంది. అంటే 5వ స్థానంలో ఉన్నటువంటి శని సప్తమాన్ని వీక్షించడం వల్ల ఈ వివాహ ప్రయత్నాలు చాలా ఆలస్యం అవడం జరుగుతుంది. మీరు గమనించినట్టయితే మరి వివాహం కుదిరినా కూడా కొంతమందికి సరైనటువంటి వివాహం పెళ్లి దాకా వెళ్ళకపోవడం, మధ్యలో ఆగిపోవడం, నిశ్చితార్థం దాకా వచ్చి మిస్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు కొంతవరకు స్త్రీలకి మాంగళ్య స్థానం, అలాగే కుటుంబ స్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడానికి కొంతవరకు అష్టమంలో గురువు స్త్రీలకి వివాహకారకుడు అవుతూ ఉంటాడు. అయితే జూన్ 1వ తారీఖు నుంచి 9వ స్థానంలోకి రావడం జరుగుతుంది. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో భాగ్యస్థానంలో గురువు ఉచ్చ స్థితిలోకి వస్తాడు. అంటే కుటుంబ స్థానాధిపతి ఉచ్చ పొందుతున్నాడు, పంచమాధిపతి ఉచ్చ పొందుతున్నాడు. ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి వివాహానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. అందుకని వృశ్చిక రాశి వారు, వృశ్చిక లగ్నం వారు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో మీరు గట్టిగా వివాహ ప్రయత్నం చేస్తే 100% మీకు వివాహం కుదిరే అవకాశం ఉంది. అలాగే ఈ గురువు కూడా మరి శని భగవాన్ని కూడా వీక్షిస్తుంటాడు. ఇవన్నీ కూడా మీకు కొంత అనుకూలమైనటువంటి స్థితి వివాహానికి కలిగిస్తూ ఉంటుంది. సో ఒకసారి మళ్ళా ఈ గురువు సప్తమాన్ని చూసినట్టునే లగ్నాన్ని చూసి వివాహం జరుగుద్దా అంటే 100% అది అనుకూలం కాదు. మరి జాతకుడు వయసు రావాలి, అతను దశ సపోర్ట్ చేయాలి. జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి సప్తమ భావం, లగ్నం అంటే రాశి, ఇవన్నీ కూడా సపోర్ట్ చేయవలసి ఉంటుంది. అంటే వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు ఒక్కసారి మీ జన్మజాతకంలో పరిశీలించుకొని జన్మజాతకంలో వృషభ రాశిలో ఏమైనా పాపగ్రహాలు పడ్డాయా, ఆ గ్రహంలో ఆ వృషభ రాశిలో 2 గ్రహాల మధ్య ఏదైనా యుద్ధం జరిగిందా, లేదా శత్రుగ్రహాలు 2 పరస్పర విభిన్న స్వభావాలు కలిగిన శత్రుగ్రహాలు ఈ వృషభ రాశిలో ఉన్నాయా, వృషభ రాశి 2 పాపగ్రహాల మధ్య పాపకర్తార యోగంలో పడిందా, లేదంటే శుక్రుడు రాశ్యాధిపతి శుక్రుడు రవితో కలిసి కంబస్ట్ అయ్యాడా, రాహుకేతువులతో మరీ దగ్గరగా ఉన్నాడా, శనితో కలిసి మరీ దగ్గరగా ఒకే డిగ్రీ మీద ప్రయాణిస్తున్నాడా, ఇవన్నీ కూడా పరిశీలించవలసి ఉంటుంది. అలాగే వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు, అలాగే స్త్రీల జాతకంలో భర్తకారకుడు కుజుడు కూడా బలహీన స్థితిలో ఉన్నాడా, శత్రుస్థానంలో ఉన్నాడా, నీచపడి ఉన్నాడా, లేదంటే కుజుడు పాపగ్రహాల మధ్య పడి ఉన్నాడా, లేదంటే 2-3 పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, ఇవన్నీ కూడా పరిశీలించవలసి ఉంటుంది. దాంతోపాటుగా ఇంపార్టెంట్గా నవాంశ, అంటే మనం నవాంశ దాకా పూర్తిగా ఈ టైంలో మనకి సరిపోదు, కానీ నవాంశ కూడా ఇంపార్టెంట్గా చూడవలసి ఉంటుంది. నవాంశ లగ్నంలో పాపగ్రహాలు ఉంటే ఆ జాతకుడు వివాహానికి పెద్దగా ఇష్టపడ్డావు, అసలు ఎంత చెప్పినా కూడా తర్వాత చేసుకుంటాను అంటాడు, అది వివాహానికి ఇష్టపడ్డావు. సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా కూడా సంబంధాలు బేగా కుదరకపోవడం, పెళ్లి జరిగినా కూడా భార్యాభర్తలు ఎడబాటుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది నవాంశ కూడా ఇంపార్టెంటు, అలాగే రాశి చక్రం కూడా ఇంపార్టెంటు. దాంతోపాటుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ, ఈ దశానాథుడి స్థితి మట్టి కూడా వివాహం ఉంటుంది. దశ అంతర్దశలు కూడా సహకరించాలి. మరి వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం ఉంటుంది. అంటే గురు దశలో పుడతారు, అది 4 సంవత్సరాలు అనుకుందాం. శని మహాదశ 19 సంవత్సరాలు 23 సంవత్సరం దాకా పెళ్ళి అయితే అవ్వదు. దాని తర్వాత వచ్చే బుధ మహాదశ వివాహం కారణమవుతుంటుంది. బుధుడు ఏ స్థితిలో ఉన్నాడో గమనించి
బుధగ్రహానికి పరిహారం చేసుకోవాలి. మరి బుధుడికి పరిహారం చేసుకోవాలంటే సాక్షాత్తు విష్ణుమూర్తి, వెంకటేశ్వరులు. బుధవారం వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళడం, లేదంటే ఏదైనా విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసుకోవడం, తులసి దళాలతో తులసి మాలతో అర్పించడం, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం, దాని వివరంగా అర్థాలు తెలుసుకోవడం, ఓపిక లేని వారు గోవిందనామాలు పారాయణ చేయడం, వీలైతే ద్వారకా తిరుమల కానీ తిరుపతి కానీ ఏదైనా ఒక పుణ్యక్షేత్రం, స్వామికి సంబంధించిన క్షేత్రం దర్శించడం, వీలైతే ఒకసారి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఒకసారి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకోవడం వల్ల బుధగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభించే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు మరి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ర్యాలీ అనే గ్రామంలో ఈ జగన్మోహిని విష్ణుమూర్తి యొక్క ఆలయం ఉంటుంది. ఆ దేవాలయాన్ని సందర్శించడం వల్ల కూడా బుధగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి సహజంగా ఈ రాశి వారి జాతకులకి ఈ శుక్రుడు యొక్క అంటే ఈ శుక్రుడు ఉన్నటువంటి స్థితిని బట్టి భార్య ఎటువంటిది వస్తుందో తెలుస్తుంది అన్నమాట. అంటే శుక్రుడు ఏ గ్రహంలో కలిసి ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, దాన్ని బట్టి మీ భార్య ఎటువైపు నుంచి వస్తుంది, ఏ విధంగా ఉంటుంది చెప్పచ్చు. అలాగే స్త్రీల జాతకం అయితే మరి కుజుడు ఉన్న స్థితిని బట్టి తెలుస్తూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారు తొందరగా వివాహం జరగాలంటే నిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తూ ఉండాలి, మంగళవారం నియమంగా ఉండాలి. అలాగే స్త్రీలు ఈ సౌభాగ్యం కొరకు కానీ సంతానం కొరకు కానీ కంప్లీట్గా మంగళవార నియమం పాటించడం వల్ల వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు అత్తవారి నుంచి వచ్చే ఇబ్బందులు, భర్త గారి నుంచి వచ్చే ఇబ్బందులు కూడా అనుకూలంగా ఉండి ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారికి వేధిస్తున్నటువంటి ఈ అనారోగ్య సమస్యలు, గర్భానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకులకు ఏ సమయంలో వివాహం జరగడానికి అవకాశం ఉన్నది అని మనం పరిశీలించినప్పుడు ఏదైనా ఒక రాశి వారికి వివాహం జరగాలంటే గురువు యొక్క అనుగ్రహం, అలాగే శుక్ర చంద్రగ్రహాల అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే చంద్రుడు శుక్రుడు కూడా జలతత్వ గ్రహాలు. వివాహానికి జలతత్వ గ్రహాలే ప్రధానంగా కారణం అవుతూ ఉంటాయి. మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శుక్రుడు రాహుగ్రహంతో కలిసిన, శుక్రుడు రవిగ్రహంతో కలిసి కంబస్ట్ అయి ఉన్నా కంప్లీట్గా వివాహం ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. గురువు సాధారణంగా ఈ రాశి వారికి సప్తమాధిపతి. అలాగే ప్రస్తుతం దశమ స్థానం సంచరిస్తూ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఇది ఈ కన్యా రాశి వారికి 100% వివాహం జరిగే సమయం. అంటే గురువు లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఎవరైతే మీకు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అది జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనుకుందాం. అలాగే సప్తమాధిపతిగా లాభస్థితి అవ్వడం వల్ల మీకు వివాహానికి తగిన వరుడు లేదా వధువు లభించడం జరుగుతుంది. అలాగే 11లో ఉన్నటువంటి గురువు తృతీయ సప్తమాల్ని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి పెళ్లి సంప్రదింపులు, పెళ్లి చూపులు, మాటలు, వివాహం, దాని తర్వాత లాంఛనాలు ఇవన్నీ కూడా మీకు ఈ అక్టోబర్ 31 లోపల జూన్ 1వ తేదీ నుంచి జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత మరి అక్టోబర్ 37 తర్వాత గురువు మీకు 12వ స్థానంలో కొద్ది రోజులు సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో కూడా మీరు ఏదైనా వివాహ సంబంధించిన తర్వాత కార్యక్రమాలకు కారణం అవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సమయంలో గురుబలం ఏర్పడింది. మరి ఈ సమయంలో కూడా మీకు వివాహం జరగడం లేదు అని పరిశీలించినప్పుడు జన్మజాతకం చూడవలసి ఉంటుంది.
ఒకవేళ మీ జన్మజాతకంలో సప్తమ స్థానంలో శని, కుజ, రాహువు, కేతువు లాంటి పాపగ్రహాలు ఉన్నా, మీ యొక్క జన్మజాతకంలో సప్తమాధిపతి గురువు ఈ పాపగ్రహాలతో కలిసి ఉన్న, సప్తమ భావం అంటే మీనరాశి రెండు పాపగ్రహాల మధ్య పడి ఉన్న, అంటే ఒక పాపగ్రహం వేరొక పాపగ్రహం ఉన్నప్పుడు ఈ పాపకర్తార యోగంలో సప్తమ భావం పడినా, గురువు పాపకర్తార యోగంలో పడినా వివాహం ఎంత ప్రయత్నం చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే సర్వసాధారణంగా చంద్రుడు బలహీనంగా ఉన్నా, శుక్రుడు బలహీనంగా ఉన్నా వివాహం అన్నది ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి వాటికి పరిహారం ఏం చేయాలంటే కంప్లీట్గా ఎప్పుడు కూడా ప్రస్తుతం దశ ఏం జరుగుతుంది అని పరిశీలించాలి. ప్రస్తుతం దశ ఏముంటుంది మన కన్యా రాశి వారికి? ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు. అంటే రవి దశలో పుట్టి ఉన్నవారికి రవి 3.5 సంవత్సరాలు, చంద్రుడు 10, 13.5, 7, 20. అంటే తర్వాత రాహు మహాదశలో వీటికి వివాహం జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాహుదశ జరుగుతూ ఉంటుంది చాలా ఎక్కువ మందికి. వారు రాహుగ్రహాన్ని పరిహారం చేసుకోవాలంటే అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి చండీ హోమం లాంటివి చేయించుకోవడం, అమ్మవారికి శుక్రవారం కుంకుమార్చన చేసుకోవడం, లలితా సహస్రనామం, దుర్గా అష్టోత్తరం, దేవీ భాగవతం లాంటి గ్రంథాలు పారాయణ చేయడం వల్ల రాహుగ్రహం మీకు తొందరగా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అదే రాహు తర్వాత కొంతమంది గురుదశ కూడా జరుగుతుంటుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. గురుదశ అనుకూలం కోసం మాత్రం మీరు కంపల్సరిగా ఏదైనా ఒక దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, గాన్గాపూర్ ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించి, లేదా అంత దూరం మనం వెళ్ళామనుకున్నప్పుడు గురువారం 7 గురువారాలు ఏదన్నా శనగలు గుగ్గిలిగా తయారు చేసి ఏదైనా దత్త క్షేత్రంలో, సాయిబాబా ఆలయంలో, లేదంటే ఏ టెంపుల్లో అయినా మీరు ఈ శనగలు పంచిపెట్టడం వల్ల కానీ, ఎందుకంటే ఎవరికైనా గోశాల్లో ఈ శనగలు గోవుకి పెట్టడం వల్ల కానీ మీకు గురువు యొక్క దశ జరుగుతున్న వాళ్ళకి క్రియ అనుకూలిస్తుంది. ఆ కారణం వల్ల ఇది కంప్లీట్గా దశను బట్టి పరిశీలించుకొని దశానాథుడికి పరిహారం చేసుకోవాలి. అలాగే ప్రధానంగా రాష్ట్రాధిపతి బుధుడు కూడా వివాహానికి మీకు చాలా వరకు అంటే ఎందుకంటే లగ్నం సహకరించాలి. లగ్నం సహకరిస్తేనే ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ లభిస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ రాశి వారికి బుధుడు రాష్ట్రాధిపతి కాబట్టి బుధగ్రహ అనుగ్రహం కోసం మీరు నిత్యం విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ చదవడం కానీ, అలాగే గోవిందనామాలు లేదంటే ఏదైనా ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించి అర్చన చేయించుకోవడం, ఇవన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా కన్యారాశి వారు ఈ వివాహ సంబంధించిన విషయంలో చాలా వరకు ఆలస్యం అవుతుంటుంది వివాహం. కారణం ఏదైతే ఉన్నామండి, ఎందుకంటే వీళ్ళకి సప్తమ భావం సహజ వ్యయస్థానమైనటువంటి మీనరాశి అవటం వల్ల ఈ ఆలస్యానికి కారణం అవుతుంటుంది. బట్ కానీ వివాహం తర్వాత వీళ్ళ జీవితం కంప్లీట్గా అదృష్టపరంగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే సప్తమం గురువు యొక్క స్థానం కాబట్టి మీకు మంచి అడ్వైజ్ ఇస్తూ మంచి మార్గంలో నడిపించే జీవిత భాగస్వామి రావడం వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ మీ యొక్క లైఫ్ బాగా సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కన్యారాశి, కన్యా లగ్నం వారికి వివాహం తర్వాతే జీవితం బాగుంటుంది. బిఫోర్ అంతా కూడా స్ట్రగుల్తో కూడుకొని ఉంటుంది. స్వస్తి.